2 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి రాజ్ భవన్లో బస చేస్తారు. రేపు శిల్పకళా వేదికగా జరుగుతున్న లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో పాల్గొననున్నారు ద్రౌపది ముర్ము. తర్వాత రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ముర్ము. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనాతన ధర్మం ఉన్నతమైనదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ ప్రోగ్రాంలో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు వెంకయ్య. తిరిగి మన మూలాలకు వెళ్లాలని చెప్పేందుకే లోక్ మంథన్ కార్యక్రమం అన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు వెలికితీసేందుకు ఇలాంటి ప్రోగ్రాంలు ఉపయోగపడతాయని చెప్పారు. సంప్రదాయ కళలను కాపాడుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంథన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, గమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization, and you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి. ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీణులకు విందు గావించడం, మనందరికీ మనసుకు ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. లోక్ అంటే సమాజం, ప్రజలు అనే భావన ఉంది. లోక్ అంటే వీ ద పీపుల్ అనే అర్థం కూడా ఉంది. మనందరం కూడా మరి దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన, సరైనటువంటి వేదిక. ఇలాంటివి నిత్యం కూడా జరగాల్సి ఉంది. యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, భాషలు అయినా కూడా అందుకనే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతదేశం యొక్క గొప్పతనం. మరి ఈ యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ సాంస్కృతిక దిగ్గజాలను గౌరవించడంలో లోక్ మంథన్ విశిష్టమైనటువంటి సేవలను అందిస్తుండడం గొప్ప విషయం.
భారతీయ శాస్త్రీయ కళారూపాలను ప్రజలకు తెలియజెప్పేలా కృషి చేస్తున్నందుకు లోక్మంతన్ నిర్వాహకులను సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏఐ టెక్నాలజీతో అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ కళ్లద్దాలను ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అంధుల కోసం ఏఐ స్మార్ట్ టెక్నాలజీతో కళ్లద్దాలు రూపొందించారు. అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి స్మార్ట్ కళ్లద్దాలను రూపొందించడం అభినందనీయమన్నారు గవర్నర్. అందులో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ టెక్నాలజీ కళ్లద్దాలు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం పలువురు అంధులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. Foundation exemplifies how united efforts can bring revolutionary changes to society. I am especially delighted that these spectacles will be made available free of cost to those who cannot afford them, ensuring that no one is left behind. This initiative reflects the very essence of humanity, compassion, equality and progress. Just as a lamp removes darkness, so too does assistance to the blind illuminate their lives. Such an effort of giving is like an ocean of virtue, embodying the highest form of righteousness. And MD of King was there saying that I spent half an hour with them. It was quite automatic that people like you who are always willing to take an extra step are very interesting people. I was very shocked to find out what research they are doing to improve the lives of millions. That is a person with a vision, and he said, many people may see but don't have a vision. But you have a vision and I congratulate them. Let this program inspire more such transformative efforts and continue to pave the way for a brighter, more inclusive future. హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్టీఓ అధికారులు కలకలం సృష్టించారు. ఏడాదిగా ఆర్టీఓ అధికారులమంటూ కొందరు తమ బండ్లను ఆపి అక్రమంగా వేలాది రూపాయలు వసూలు చేసి ఇబ్బంది పెట్టారన్నారు కాంక్రీట్ మిల్లర్లు, ఓనర్లు, మేస్త్రీలు. నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నకిలీ ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్ ముందు ఆందోళన చేశారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు. మేము కాంక్రీట్ మిల్లర్ వర్క్ ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. వీళ్ళంతా మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 year అబోవ్ అవుతుంది. 2000, 3000, 5000, 7000, 8000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు. మాకు ఈరోజు దొరికిండు. తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్లకుండా చేయాలనేది మా కోరిక. ఉప్పల్ చెరుకట్ట నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చెన్నైచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడెం, చిల్కానగర్, అక్కడ సిపిఆర్ రోడ్డు, కొరెంల రోడ్డు, నారపల్లి నుంచి బ్రీజా కారు ఉంది సార్. అనేది వస్తాడు, మిషన్ల ముంగట ఆపేస్తాడు. ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు. ఫైన్ ఉందని అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం. నీ వెనక ఎందుకు తీసుకురా, ఈ మిషన్ దగ్గర తీసుకురా అని చెప్పి అంటాడు. అవి తల్లి సార్ మేము పని పోయేటోళ్ళని పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు. 5000 ఇస్తే 5000 తీసుకుంటాడు, 3000 తీసుకుంటే 3000 తీసుకుంటాడు, 10,000 ఇస్తే 10,000 తీసుకుంటాడు. ఇచ్చినాం సార్, వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్. మేము కాంప్లైంట్ కూడా ఇచ్చినాం, వారం రోజులు అవుతుంది ఇచ్చేసి. అంటే నిజంగానే ఆర్టీఓ అనుకుంటున్నాం మేము ఇన్ని రోజులు అంది. ఈ ఫేక్ ఆర్టీఓ అనేది 1000-2000 తీసుకునే స్టార్ట్ చేసిండు. మేము ఫేక్ ఆర్టీఓ అని మేము ఆయన నిర్ధారించినాం. రిసిప్ట్ అంటే మళ్ళీ వేలు ఛానల్ రాస్తా అంటాడు. 10,000 రూపాయలు అంటాడు. 10,000 జాగాలు 5,000 ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది అని మేము 5,000 రూపాయలు ఇచ్చిపోతున్నాం. ప్రతి రోజు 1 year అవుతుంది. కనీసం ఎంతలే అంటే రోజు ఒక 20,000 నుంచి 30,000 దాకా కలెక్షన్ చేస్తున్నాం సార్. వీళ్ళందరూ బాధ్యతలే సార్. వీళ్ళంతా అందరూ సిటీలో కొత్త బిల్డింగ్ల నిర్మాణం, లేఅవుట్ల అనుమతుల కోసం ప్లానింగ్ విభాగంలో అప్లికేషన్లు పెరిగాయన్నారు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. గత ఏడాదితో పోలిస్తే 39% అదనంగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. పెరుగుతున్న అప్లికేషన్లను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్యాషన్తో పనిచేయాలన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కొత్త కానిస్టేబుల్స్లో హై ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారన్నారు. కాబట్టి విధి నిర్వహణలో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలన్నారు. కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు డీజీపీ జితేందర్.
ప్రస్తుతం మారుతున్న నేరాల స్వభావాన్ని గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్లో సూచించారు డీజీపీ జితేందర్. పోలీస్ శాఖలో నిబద్ధతతో పనిచేస్తేనే రాణిస్తారన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ హాజరయ్యారు. టోటల్ నౌ మన ఈ సంవత్సరంలో 2200+ విమెన్ మెంబర్స్ జాయిన్ చేస్తున్నారు. అది చాలా బిగ్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్. అండ్ దిస్ ఈజ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆల్సో దట్ దీస్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిటిజన్స్ వెల్. That is the spirit of the government to include women staff. Our strength of women will be good for the Telangana police now. పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు డీజీపీ. అందరిది ఉద్యోగం అయితే పోలీస్ శాఖ మాత్రం బాధ్యత అన్నారు. బాధలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్ సైబర్ కేసులు ఛేదించడంలో ముందుందన్నారు డీజీపీ. సైబర్ క్రైమ్లో దాదాపు 200 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటే 135 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పారు. కొత్తగా విధుల్లో చేరే కానిస్టేబుల్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసిన 1221 మంది మహిళా కానిస్టేబుల్స్కు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. అకాడమీలో ఇండోర్, అవుట్డోర్ శిక్షణతో పాటు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లలో 8,000కు పైగా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎలా సన్నద్ధం కావాలో నేర్పించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్కు డీజీపీ ట్రోఫీలు అందజేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరడం ఆనందంగా ఉందన్నారు. పాసింగ్ అవుట్ చేసిన కానిస్టేబుల్స్ శిక్షణా కాలంలో అనేక మెలకువలు నేర్చుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాము పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఉద్యోగం సాధించడంతో వారి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నాకు యూనిఫామ్ అంటే ప్యాషన్. దానికి డిగ్రీలో ఎన్సీసీ చేసి తర్వాత ఈ ఎగ్జామ్కి రాసి నేను సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. 9 months ట్రైనింగ్లో కూడా మా ఆర్ఐలు, డిఎస్పీలు, ఆర్ఎస్ఐ సార్లు ప్రతి వారు కూడా ఎంతో కష్టపడి మాకు ట్రైనింగ్ అందించారు. మేము ప్రతి ఒక్కరి అందులో అన్ని నేర్చుకొని మేము ప్రతిభ కనపరిచాము. ఈ 9 months ట్రైనింగ్లో నేను బెస్ట్ ఫైరర్గా డీజీపీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. టీసీఎస్లో 2 years సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. తర్వాత సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం, ఈ శిక్షణకు హాజరు కావడం జరిగింది. హాజరయ్యే ముందు శిక్షణ ఎలా ఉంటుంది, కష్టతరంగా ఉంటుందని భావించాను. ఎలా చేయగలుగుతానా లేదా అన్న అనుమానం ఖచ్చితంగా ఉండింది. కాకపోతే ఇక్కడ వసతులు కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇండోర్ ఫ్యాకల్టీ, అవుట్డోర్ ఫ్యాకల్టీ, మా డైరెక్టర్ మేడం అభిలాష బిస్తు మేడం గారి యొక్క మా మీద కురిపించిన ప్రేమ కానీ చాలా సులభతరం చేసింది మా శిక్షణని. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే చేస్తారు. నాకు ఒక అన్నయ్య. మాది చాలా చిన్న గ్రామం. ఎలా అంటే అమ్మాయిలు చాలా తక్కువ బయటికి వెళ్ళి చదువుకోవడం. చిన్నప్పటి నుంచి నన్ను అబ్బాయితో ఈక్వల్గా పెంచారు మా అమ్మ నాన్న. ఎలా అంటే అందరితో కలిసి బయటికి వెళ్ళడం అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఒక అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కాకుండా ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. అదే ఫ్రీడమ్ తోటి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, అన్ని ప్లేసెస్కి వెళ్ళడం అలా అలవాటు అయిపోయింది నాకు. స్కూల్లో ఎలా అంటే ఈ మూవీస్ చూసి పోలీస్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. స్కూల్లో అదే అట్రాక్షన్ తోటి ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అన్ని రకాల శిక్షణ ఇచ్చారు. అన్నీ నేర్చుకున్నాను. ఎలా అంటే ఇండోర్ ఇప్పుడు 9 నెలలు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేసుకొని ఈరోజు ఇండోర్ మరియు ఆల్రౌండర్ పురస్కారం, అది కూడా డీజీ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తనకి ఏదైతే ప్యాషన్ ఉందో, చిన్నప్పటి నుండి స్కూల్ టాపర్ అవ్వడం వల్ల ప్యాషన్ ఉంది. సో స్ట్రాంగ్ మైండ్ అనమాట. సో అందువల్ల తను ఏంటంటే సో ఈరోజు ఇప్పుడు ఇండోర్లో టాప్ వచ్చింది. సో 2 పిల్లలు ఉన్నప్పటికీ తనకి చాలాసార్లు అతను పెయిన్ ఉంది సార్, చాలా పెయిన్ ఉంటుంది. ఆ స్ట్రెచెస్ పెయిన్ ఉంటుంది. నాకు చాలాసార్లు చెప్తూ ఉండేది, కానీ మేము మోటివేట్ చేస్తుండేవాడిని. సో ఇవన్నీ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ సింప్లిసిటీ వల్ల తను ఇది సాధించింది సార్. తన పేరెంట్స్ కానీ కంప్లీట్ వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కొంచెం. సో రియల్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు ఇది రాకముందు అబ్బో ఇంత నమ్ము ఎట్లా చేస్తుందో అని ఉండే. నాకు కూడా ఈ 9 నెలలు ఎంత కష్టపడుతుందో అని ఉండే బాగా. కానీ ఆమె అమలీలుగా చేసేసింది. ఈ 9 నెలలు ఏమీ ఇబ్బంది లేకుండా నాకు చేసింది. ఎట్లాంటి దెబ్బలు కూడా తాకించుకోలేదు ఆమె. అసలు తాకించుకోకుండా గ్రౌండ్ మొత్తం చేసేసింది. నాకు 2 పాపలు, 1 బాబు. ఏం చేస్తారు వాళ్ళు? ఆమె డిగ్రీ చేసింది, పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. ఈ పాప ఇప్పుడు
వేయాలరా ఉద్యోగం వచ్చింది. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ కు డీజీపీ ట్రోఫీలను అందజేశారు. ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ సేవలు అందించాలని సూచించారు. కొత్త కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. డిసెంబర్ 1న మాలల సింహగర్జన్ను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బర్కత్పురాలో జరిగిన మాలల సమీకరణ సభకు హాజరయ్యారు. ఆయనతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, బర్కత్పుర డివిజన్ మాల నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని దారుల్ షిఫా ప్రభుత్వ ఉన్నత ఉర్దూ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ అనుదీప్. స్కూల్ ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ అనుదీప్. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సంబంధిత అధికారులు స్కూల్ పరిస్థితిని పరిశీలించి రేపటిలోగా నివేదిక ఇవ్వాలన్నారు కలెక్టర్. నగరంలో రూల్స్ పాటించని వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాంగ్ రూట్, వితౌట్ హెల్మెట్, మోడిఫైడ్ సైలెన్సర్ కేసులు భారీగా నమోదయ్యాయి. సైరన్, బ్లాక్ ఫిలిం, ఎమ్మెల్యే స్టిక్కర్ పై కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్, హెల్మెట్ లేని 167 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకుని వాహనానికి సైరన్ పెట్టుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు చేశామన్నారు ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి. సుపీరియర్ ఆఫీసర్ పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ వీక్ మొత్తము స్పెషల్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ అగెనిస్ట్ గా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. అయితే ఈరోజు మేము మార్నింగ్ సాయిబాబా టెంపుల్ డిఎంఎల్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము. ఇందులో భాగంగా 167 కేసులు వితౌట్ హెల్మెట్, తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ బుక్ చేయడం జరిగింది. అయితే స్పెషల్ డ్రైవ్ చేసే క్రమంలో ఈ వెహికల్ 4 వీలర్స్ కు ఎవరైనా సైరన్స్ వేసుకొని సైరన్స్, బ్లాక్ ఫిలిం ఏమైనా ఉంటే అట్లాంటి కూడా కేసు బుక్ చేయడం. అందులో భాగంగా ఒక వెహికల్, కార్ వెహికల్ బ్లాక్ ఫిలిం తర్వాత సైరన్ ఉంటే దాని మీద తర్వాత ఎమ్మెల్యే స్టిక్కర్ దాని సైరన్ కేసు కింద కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఇది నేను ప్రజలకు అపీల్ చేయడం ఏంటంటే దయచేసి ఈ వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకండి. ఎందుకంటే ఏదైనా జరిగితే మన మీద చాలా మంది మీ మీద ఆధారపడి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడే అవకాశం ఉంటుంది. దయచేసి అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే తర్వాత ఈ సైరన్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. సిటీతో పాటు పలు జిల్లాల్లో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్లో 3,081 మంది మహిళా కానిస్టేబుల్ ఉండడం సంతోషకరమైన విషయమన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. శిక్షణ పొందిన వారు అకుంఠిత దీక్షతో పనిచేయాలని సూచించారు. అప్డేట్ అవుతున్న టెక్నాలజీకి తగినట్లు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే విధులు సక్రమంగా నిర్వహించగలుగుతారన్నారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపుతూ నిజాయితీగా పనిచేయాలన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సివి ఆనంద్. ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత, ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు. అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి, ఐపీసీ
ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము. పోలీసు శాఖలో అంకిత భావంతో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తేనే మంచి అవకాశాలు గుర్తింపు లభిస్తుందన్నారు అడిషనల్ డీజీ శ్రీనివాసరావు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 270 మంది ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్నారు. ఈ పరేడ్కి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్లో సమాజానికి సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. పోలీసు శాఖ అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగమన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 9 నెలల పాటు ట్రైన్ అయిన సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన 265 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పూర్తి చేసుకున్నారు. ఈ పరేడ్లో ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు అంకిత భావంతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు అందజేశారు సుధీర్ బాబు. ఈ పరేడ్ గ్రౌండ్ లో వచ్చిన తర్వాత ఎంత షేప్ అయినారు, ఎంత గొప్పగా ట్రైన్ అయినారో మీకు కూడా కనబడుతుంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ కెరీర్ గ్రోత్ కోసం మీరు మంచి భవిష్యత్తులో ఉండే విధంగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించే విధంగా ప్రభుత్వం డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. మీరందరూ ప్రొఫెషనల్గా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. కమిట్మెంట్తో పనిచేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ బేస్. మీ నాలెడ్జ్ బేస్ మీరు పర్ఫెక్ట్గా గెయిన్ చేసుకున్నప్పుడే మీరు సరైనటువంటి సర్వీస్ డెలివరీ చేయగలుగుతారు. ట్రైనింగ్ పూర్తయిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను చూస్తూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఉన్నత స్థానానికి చేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. పొద్దున్నే వేడి చాయ్ తాగితే ఆ మజానే వేరు. ప్రతి ఒక్కరికి డే స్టార్ట్ అయ్యేది కూడా కప్పు టీతోనే. నలుగురు ఫ్రెండ్స్ కలిసి బాతాకాని చెప్పుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ చాయ్ బండి. మరి అలాంటి టీకున్న స్పెషాలిటీ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చలికాలం రావడంతో చాయ్కి ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. పొద్దున్నే కడుపులో ఓ కప్పు చాయ్ పడితే ఆ కిక్కే వేరబ్బా అని ఇలా చాలా మంది అనుకుంటారు. చాయ్ అందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతారో కూడా చెప్పలేం. ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ చాయ్లను తాగుతూనే ఉంటారు. హైదరాబాద్ లో చాయ్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. తేనేరు, చాయ్, టీ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ చాయ్ ని ఇష్టపడతారు. ఇరానీ చాయ్, అల్లం చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా చాలా వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక అన్ని సీజన్స్ తో పోలిస్తే చలికాలంలో మాత్రం టీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. మార్నింగ్ 5కి 5:30 కల్లా పార్క్ కోసం కేబర్ పార్క్కి రౌండ్ అయిపోతుంది. చలిగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా చలిగా ఉంది కదా, ఒక రౌండ్ వేసుకుని ఇట్లా లెమన్ టీ కానీ చాలా ఫ్లేవర్స్ టీలు కాఫీలు వచ్చాయి కదా, అవి తాగితే కూడా చలి తగ్గుతుందని, వింటర్లో కూడా చలి తగ్గుతుందని చెప్పి ఇట్లా చాయ్ తాగకి వచ్చామండి. మేము మా ఫ్రెండ్స్తో పాటు మా అబ్బాయిగా మా బ్రదర్ ఇట్లా వచ్చామండి మేము చాయ్ తాగడానికి. ఇప్పుడైతే ఓకే, బాగుందండి. చాయ్ చాలా ఫేమస్ కావడంతో సిటీలో టీ స్టాల్స్ కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు వ్యాపారులు. ప్రతి గల్లీకి ఓ చాయ్ బండి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీ పాయింట్స్ వద్ద క్యూ కడుతున్నారు పబ్లిక్. చలి నుంచి తప్పించుకోవాలంటే ఒంట్లో వేడివేడి చాయ్ పడాల్సిందే అంటున్నారు ప్రజలు. డైలీ మార్నింగ్ వాకింగ్ వస్తుంటాము. ఇంకా నార్మల్ సీజన్లో అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఈ టైంలో ఈ చలికి వీటిని తట్టుకోవడం కష్టం. ఈ స్వెట్ షర్ట్ వీటి వేసుకుని జాగింగ్ చేయాలన్నా ఇబ్బంది కాబట్టి వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇలా ఫ్రెష్గా హాట్గా టీ తాగుతూ ఎంజాయ్ చేయడం. చాలా వెరైటీస్ వచ్చాయి ఈ మధ్య. దమ్ చాయ్ అంటూ మొత్తం ఆ టైప్ వర్షన్లోనే పెడుతున్నారు. చలికాలం కావడంతో నగరంలో చాయ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. చలిని తట్టుకోవడానికి 1కి 2 సార్లు టీ తాగుతున్నారు ప్రజలు. దీంతో టీ వ్యాపారం బాగా జరుగుతుందంటున్నారు వ్యాపారులు.